నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తి మొక్తా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదైంది. పోలీసులు ఏ క్షణమైనా సరే దువ్వాడ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆడికి అలాగే అవ్వాలేరా. పోలీసులు ఏ క్షణమైనా సరే దువ్వాడ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవుడా దువ్వాడకు బిఎన్ఎస్ 353/2 నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. 351/2 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఈరోజు ఏ క్షణానైనా దువ్వాడ సీన్ అరెస్ట్ చేసే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. దువ్వాడ శ్రీనివాసరావు వైసీపీ పార్టీని సస్పెండ్ అయిన పోరాటాలు కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నెలకి 50 కోట్లు ఇస్తున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని. స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. గతంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి చెప్పు తీసి కొడతాను నా కొడకల్లారా అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఫ్లాష్ బ్యాక్ అన్నాను పవన్ కళ్యాణ్ కూడా, నా కొడక చెప్పించి కొడతాను నా కొడక అని. చంద్రబాబు నాయుడు కూడా ఇదే నా సమాధానం. పవన్ కళ్యాణ్ తో చెయ్యి కలపటం అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. వాడు కోతి, క్యారెక్టర్ లేదు. నా దృష్టిలో సర్వభ్రష్టుడు పవన్. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. గతంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదయ్యింది. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మా కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది. మాట్లాడడానికి చేత రాదు. పెట్టుకున్న క్లోజ్ లో ఒకటి మేకప్ ది ముందు మేకప్ తీసి మాట్లాడు. ఏ పెద్ద హీరోయిన్ అనుకుంటాను జఫాదానా? దీనికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. సార్, చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా సరే ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీ కేసులు ఇంకా వెంటాడుతున్నవి. ఈరోజు అసలు ఏం కేసు సంబంధించి పోలీసులు ఏం నోటీస్ ఇచ్చారు? గడిచిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అప్పుడు ఏంటంటే నేను కామెంట్ చేయటం జరిగింది. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవు. 50 కోట్ల రూపాయలు తీసుకుని మరి ప్రశ్నించడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన మీరు ఎందుకు సడన్ గా ప్రశ్నించడం మానేశారు? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? దానిపైన చాలా కేసులు కట్టారని నాకు తెలిసింది రాష్ట్రంలో. అదే విధంగా హిరమండలంలో కూడా కట్టారని. ఈ రోజు 41 నోటీస్. ఏంటది అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 క్లాస్ 3 అవుతుంది. దాన్నే 41 నోటీస్ కింద పాత చట్టం ప్రకారం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చెప్తానాయన
నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా అది ఇచ్చారు, అందుకున్నాం. అంటే ఇప్పుడు నోటీస్ చేయడంలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏంటి, ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారో మరి నాకు తెలియదు. కాకపోతే నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అంటే గతంలో మీకు వైసీపీ పార్టీ సపోర్ట్ ఉండేది, లీగల్గా ఏదొచ్చినా లీగల్ టీం ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఎటువంటి పార్టీ సపోర్ట్ లేదు. ఏ విధంగా కేసును ఫేస్ చేస్తారు చెప్పు. నాకు ఇప్పటికే గడిచిన రాజకీయాల్లో పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేసేటప్పుడు నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, 307 కూడా పెట్టారు. 18 కేసులు నాకు పవర్ ప్లాంట్ ఉద్యమాల వల్ల 15 కేసులు నా మీద నమోదయ్యాయి. అప్పుడు నేనే పార్టీలో లేను. ఎవరు తీసుకోలేదు. అవి నేను ఫేస్ చేయగలిగాను కదా. ఇప్పుడు ఆ కేసులన్నీ కోర్టులలో చాలా వరకు పోయినాయి, ప్రజా ఉద్యమాలకు సంబంధించి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు, చూశాను కదా. ఇది కూడా నేనేమి దోపిడీ చేసింది, అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది, లంచాలు తీసుకునేది. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అధికార దుర్వినియోగం చేసినటువంటి కేసు కాదు ఇది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఒక మాట అన్నానని నా మీద పెట్టినటువంటి కేసు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇప్పటికి కూడా నా మీద అటువంటి కేసులు లేవు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఈ ప్రభుత్వంలో కూడా నా మీద కేసులు పెట్టడానికి నేను ఎక్కడా తప్పు చేయలేదు నా రాజకీయ జీవితంలో. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఆనాడు ఒంటరిగా పోరాటం చేస్తూ ఎలా అయితే ఎదుర్కొన్నానో ఇప్పుడు అలానే ఎదుర్కొంటాను. అప్పుడు నాకేం పార్టీ ఉంది? అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.